హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు తమ జోన్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్టుల కోసం. నేను ఎనీ అప్డేట్ మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేదా ఇప్పుడు ఈ ఉద్యోగాల మెరిట్ లిస్టుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు వెంటనే తెలుసుకుంటారు. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనకి 2 జోన్లకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడైతే మీకు అవి కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి జోన్ 3కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంది. అలాగే మరొకటి జోన్ 1కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉండడం అయితే జరిగింది. మరి జోన్ 1కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆల్రెడీ విడుదల చేశారని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది నాకు కామెంట్స్ అయితే చేశారు, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో లేదు కదా, మీరేమో చెప్తున్నారు, ఫేక్ చెప్తున్నానని కొంతమంది కామెంట్ అయితే చేయడం జరిగింది. ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు, ఆల్రెడీ వాళ్ళకి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఇది cfw.ap.nic.in అనే వెబ్సైట్లో కాదు, వేరే వెబ్సైట్లో ఉంది, ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ జోన్ 1 ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జోన్ 1కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్టులు కానీ వేరే వెబ్సైట్లో అయితే పెడుతున్నారు కాబట్టి మీకు ఈ వెబ్సైట్లో కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ఇందులో పెట్టడం అయితే జరిగింది. ఇక జోన్ 3కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం అయితే ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ జోన్ 1కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసినట్లయితే ఇలా మీకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మొత్తంగా జోన్ 3లో 5,888 మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేశారు. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ గ్రీవెన్స్ అనేది చూసుకుంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పై జోన్ 3లో 914 మంది గ్రీవెన్స్ అయితే పెట్టుకున్నారంట. సో 914 మంది యొక్క గ్రీవెన్స్ కూడా వీళ్ళు కన్సిడర్ చేసి వాటిని రిజాల్వ్ చేయడం అయితే జరిగిందని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మేము రిలీజ్ చేశామని చెప్తున్నారు. మరి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు ఎలా డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను. మన వెబ్సైట్లో ఇప్పటి వరకు విడుదలైనటువంటి అన్ని ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టులు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. మరి ఈ లిస్ట్ అనేది మీరు చూడండి. ఇందులో మనకి ఆ క్యాండిడేట్కి సంబంధించిన గ్రీవెన్స్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న నెంబర్, అదేవిధంగా ఆ క్యాండిడేట్ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ టైంలో ఏ రిమార్క్స్ ఇచ్చారు, గ్రీవెన్స్ ఏ డేట్ను వాళ్ళు పెట్టుకున్నారు, ఆ గ్రీవెన్స్ అనేది ఆ క్యాండిడేట్ దేనికి సంబంధించి సబ్మిట్ చేశారు, రిమార్క్స్ ఆన్ గ్రీవెన్స్ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ అంటే ఆ క్యాండిడేట్ ఏదైతే గ్రీవెన్స్ సబ్మిట్ చేశారో అది రెక్టిఫై చేశారా లేదా అంటే కన్సిడర్ చేశారా లేదా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి జోన్ 3లో మీలో ఎవరైనా సరే గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నట్లయితే మీ యొక్క గ్రీవెన్స్ కన్సిడర్ చేశారా లేదా అనేది ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు చేంజ్ చేయడానికి అవుతుందా అంటే కేవలం టైపోగ్రఫీ ఎర్రర్స్ ఉంటే, అంటే ఏవైనా వాళ్ళు టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ అంటే మీ యొక్క పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మీ యొక్క సర్టిఫికెట్స్లో కరెక్ట్గా ఉండి అప్లికేషన్లో కరెక్ట్ ఉండి వాళ్ళు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అనేవి తప్పుగా ఉంటే వాటిని కన్సిడర్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ఏవైనా సరే సర్వీస్ సర్టిఫికేట్ యాడ్ చేయండి అని చెప్పి ఇస్తే అలాంటివి యాడ్ అయితే చేయరు. కాబట్టి
టైపోగ్రఫీ ఎర్రర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు జోన్ 3లో. సో ఎవరైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మొత్తం ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకి అనుగుణంగా రిజర్వేషన్స్ని పాటించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏ జోన్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టుల కోసం మీరు ఇప్పటివరకు ఎదురు చూసారో అవన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి నెక్స్ట్ సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేస్తారు. సెలక్షన్ లిస్టులు విడుదల చేసిన తర్వాత కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే మీరు ఏ జోన్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు, ఏ జోన్లో అప్లై చేసుకొని ఈ వీడియో చూస్తున్నారు, ఏ జోన్కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. టోటల్గా 5888 అభ్యర్థులు అప్లై చేసిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇది. ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.